వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సోషల్ మీడియా పేరుతో ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందా? వర్రా రవీంద్రారెడ్డి పేరు చెప్పి టీడీపీ రాజకీయ కుట్రలకు పాల్పడుతోందా? వైఎస్ జగన్ ఫ్యామిలీని టార్గెట్ చేయడమే ఈ కుట్రల వెనక అసలు ఉద్దేశమా? పక్కా ప్లాన్ ప్రకారం టీడీపీ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందా? లెట్స్ వాచ్. వర్రా రవీంద్రారెడ్డి ఇతను పులివెందుల నియోజకవర్గంలో ఓ సామాన్య సోషల్ మీడియా యాక్టివిస్ట్. సోషల్ మీడియాలో తనకున్న ఉత్సాహంతో సొంతగా పోస్టులు పెడుతూ ఉంటాడు. దాన్ని సాకుగా చూపి పులివెందుల నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అతను పెట్టిన పోస్టులను వైఎస్ కుటుంబానికి అంటగట్టే కుట్ర చేస్తున్నారు. తాజాగా అతని అరెస్టు నేపథ్యంలో టీడీపీ నేతలు చేస్తున్న వరుస కుట్రలను చూస్తూ ఉంటే ఇదంతా ఓ పథకం ప్రకారం చేస్తున్నట్లు ఇట్టే అర్థమవుతోంది. తొలుత వర్రా రవీంద్రారెడ్డి వైఎస్ భారతీరెడ్డి పిఏ అంటూ టీడీపీ నేతలు విష ప్రచారం మొదలు పెట్టారు. అసలు అతనెవరో కూడా వైఎస్ భారతీరెడ్డికి తెలియదని, వైఎస్ ఫ్యామిలీ మాత్రమే కాదు పులివెందులలో ఎవరిని అడిగినా చెబుతారు. వర్రా రవీంద్రారెడ్డి ఎప్పుడూ ఆమె వద్ద పనిచేయలేదు కూడా. కానీ కావాలనే టీడీపీ మూకలు అతన్ని భారతీరెడ్డి పిఏ అని అభూత కల్పనను సృష్టించి ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత భారతీరెడ్డి పిఏ అయిన వర్రా రవీంద్రారెడ్డి అసభ్యకర పోస్టులు పెడుతున్నాడంటూ ప్రచారం చేసి కేసులు పెట్టారు. వర్రా రవీంద్రారెడ్డి భారతీరెడ్డి పిఏగా పనిచేస్తే ఒక్క ఫోటో అయినా ఉంటుంది, కనీసం స్థానికంగా అయినా దీనికి సంబంధించిన సమాచారం ఉంటుంది. అలాంటిది ఎలాంటి వాస్తవం లేకపోయినా వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తిని వైఎస్ జగన్ ఫ్యామిలీతో ముడిపెట్టే కుట్ర టీడీపీ పెద్దల ఆదేశాలతోనే ప్రారంభమైంది. వైఎస్ జగన్ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి వైఎస్ కుటుంబం కనుసన్నల్లో ఇతను పనిచేస్తున్నట్లు టీడీపీ ఒక పథకం ప్రకారం ప్రచారం చేస్తోంది. వర్రా రవీంద్రారెడ్డి కేసు మొదటి నుంచి పరిశీలిస్తే అంతా ఒక స్క్రిప్ట్ ప్రకారం నడుస్తుందనేది స్పష్టంగా అర్థమవుతోంది. తొలుత ఈ నెల 5వ తేదీన ఓ కేసులో వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప తాలూకా పోలీసులు 41A నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. ఇక్కడి నుంచే అసలు కథ ప్రారంభమైంది. టీడీపీ స్క్రిప్ట్ ప్రకారం అతను తాలూకా పోలీస్ స్టేషన్ నుంచి బయటకు రాగానే రాజంపేట పోలీసులు అరెస్టు చేయాలని పథకం పన్నారు. కానీ అతన్ని అరెస్టు చేయడంలో పోలీసులు ఫెయిల్ కావడంతో తాను వేసిన పథకం బెడిసికొట్టింది. దీంతో పైనుంచి వచ్చిన ఒత్తిడి మేరకు కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును బదిలీ చేశారు. చిన్న చౌక్ సిఐ తేజమూర్తిని సస్పెండ్ కూడా చేశారు. ఒక చిన్న సోషల్ మీడియా కేసులో ఒక ఎస్పీనే బదిలీ చేశారంటే దీని వెనక వారి ప్లాన్ ఎంత పెద్దదో అర్థమవుతుంది. దీంతో ప్లాన్ మార్చిన టీడీపీ మూట అభూత కల్పనలకు తెరలేపింది. వర్రా రవీంద్రారెడ్డికి ప్రాణహాని ఉందని, వైఎస్ఆర్సీపీ వారే అతన్ని హత్య చేసే అవకాశం ఉందని బీటెక్ రవి ఓ వీడియో విడుదల చేశారు. దీని వెనక రవీంద్రారెడ్డిని వైఎస్ఆర్సీపీకి ఓన్ చేసే పథకాన్ని పక్కాగా అమలు చేశారు. ఆ తర్వాత అదే బీటెక్ రవి తన అనుచరుడైన తన గ్రామానికి చెందిన హరి అనే యువకుడితో కులం పేరుతో దూషించాడంటూ ఓ ఫిర్యాదు చేయించాడు. దీంతో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టి అతన్ని అరెస్టు చేశారు. సోషల్ మీడియా కేసులో అయితే 41A నోటీసులు ఇచ్చి పంపాల్సి వస్తుందని, దానికి ఎస్సీ/ఎస్టీ రంగు పులిమారు. కట్ చేస్తే అతన్ని కర్నూలు టోల్ గేట్ వద్ద అరెస్టు చేసి 2 రోజులు ఎక్కడ ఉన్నాడో కూడా చూపించకుండా వారికి కావలసిన విధంగా స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకున్నారు. వైఎస్ భారతీరెడ్డి పిఏగా వర్రా రవీంద్రారెడ్డిని ప్రచారం చేసి వైఎస్ అవినాష్ రెడ్డి చెబితేనే ఇలాంటి పోస్టులు పెడుతున్నారంటూ ఒక అబద్ధపు ప్రచారాన్ని తెర మీదకు తెచ్చారు. అతని అరెస్టు సందర్భంగా ఇదే ప్రచారాన్ని డీఐజీ కోయ ప్రవీణ్ నోటి వెంట చెప్పించారు. ఆయన ప్రెస్ మీట్ చూస్తే పక్కా పథకం ప్రకారమే ఈ అంశాలన్నింటినీ ఒకదానికి ఒకటి లింక్ కలుపుతూ ఏ సంబంధం లేని వైఎస్ కుటుంబానికి అంటగట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తనను కొట్టి తనతో తప్పుడు వాంగ్మూలం రాయించుకున్నారని వర్రా రవీంద్రారెడ్డి జడ్జి ముందు చెప్పడంతో వారి ప్లాన్ కొంతమేర బెడిసి కొట్టింది. అయినా రిమాండ్ రిపోర్ట్లో వారు అనుకున్న పథకం ప్రకారమే వర్రా రవీంద్రారెడ్డి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. వాస్తవానికి వర్రా రవీంద్రారెడ్డి ఒక ఇండిపెండెంట్ సోషల్ మీడియా యాక్టివిస్ట్. అయితే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇతనికి కంటెంట్ ఇస్తే ఇతను పోస్ట్ చేస్తున్నారంటూ ఓ అభూత కల్పనను తెరలేపి దానిలో సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిలను తీసుకువచ్చి కేసు కట్టేశారు. అది బీటెక్ రవి తన అనుచరుడితో చేయించిన తప్పుడు ఎస్సీ/ఎస్టీ కేసులో ముద్దాయిలుగా చేర్చారు. ఈ కేసులు ఎలాగైనా వైఎస్ అవినాష్ రెడ్డికి అంటగట్టాలని ఆయన పిఏ రాఘవరెడ్డి కంటెంట్ ఇస్తే వర్రా రవీంద్రారెడ్డి పోస్టులు చేస్తున్నాడని, ఆ కంటెంట్ వైఎస్ అవినాష్ రెడ్డి డిక్టేట్ చేస్తే రాఘవరెడ్డి నోట్ చేసుకుని వర్రాకు పంపేవాడని ఓ కథ కూడా అల్లారు. అసలు ఎటువంటి సంబంధం లేకపోయినా ఒకదానికి ఒకటి లింక్ కలుపుతూ వర్రాతో బలవంతంగా స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకుని కుట్రకు తెరలేపారు. దీని వెనక టీడీపీ పెద్దల హస్తం స్పష్టంగా కనిపిస్తుందో అనేది తేట తెల్లం. ఇదొక ఎత్తైతే టీడీపీ నేతలు వైఎస్ సునీతతో కలిసి మరో కుట్రకు తెరలేపారు.
గతంలో షర్మిల సునీతలపై అసభ్యకర పోస్టులు పెట్టారని ఆరోపణలు వచ్చాయి. వర్రా రవీంద్రారెడ్డి పేరుపై ఐటీడీపీ వారు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అలాంటి పోస్టులు పెట్టారు. దానిపై వర్రా అప్పట్లో పులివెందుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, విచారణ చేసి ఐటీడీపీకి చెందిన విశాఖకు చెందిన ఉదయ్ భూషణ్ అనే వ్యక్తిని అరెస్టు కూడా చేశారు. ఇదే అంశంపై అప్పట్లో సునీత, షర్మిలలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పుడు వర్రా అరెస్టు సందర్భంగా పక్కాగా ప్రూవ్ అయిన కేసును కూడా తిరగదోడి వర్రాపై వేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం పెద్ద స్కెచ్ వేశారు. వర్రా అరెస్టు సందర్భంగా డీఐజీ కోయ ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ షర్మిల, సునీతలు పెట్టిన కేసులు హైదరాబాద్ నుంచి ఏపీకి బదిలీ చేసినా, లేదంటే వారు ఫ్రెష్ గా ఫిర్యాదు చేసినా ఆ కేసుపై విచారణ చేస్తామని ఓ హింట్ ఇచ్చారు. ఇప్పుడు సునీత ఆ పనిలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తమ శాఖకు చెందిన పోలీసులే అది ఫేక్ అకౌంట్ ద్వారా ఐటీడీపీ వారే చేశారని తేల్చినా మళ్లీ దాన్ని వైఎస్ కుటుంబానికి అవినాష్ రెడ్డి చెబితేనే షర్మిల, సునీతలపై పోస్టు పెట్టాడనే అబద్ధాన్ని నిజం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఓ ప్లాన్ ప్రకారం టీడీపీ నేతలు వైఎస్ కుటుంబానికి ఏ సంబంధం లేకపోయినా వర్రా రవీంద్రారెడ్డి వైఎస్ భారతి పిఏ అని అవినాష్ రెడ్డి అనుచరుడంటూ దుష్ప్రచారానికి తెరలేపారు. ఏ సంబంధం లేకపోయినా వైఎస్ జగన్ కుటుంబాన్ని దీనిలోకి లాగి వారి ప్రతిష్టను దెబ్బతీయాలనే భారీ కుట్రకు తెరలేపి పావులు కదుపుతున్నారు.